రాష్ట్రంలోని మున్సిపాలిటీలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మహర్దశ తెస్తోంది. 138 మున్సిపాలిటీలకు 2,780 కోట్లు విడుదల చేసింది. ఒక్కో పురపాలక సంఘానికి 15 కోట్ల చొప్పున విడుదల చేయగా, కొత్త కార్పొరేషన్లకు 30 కోట్ల చొప్పున, కొత్తగా ఏర్పాటైన మున్సిపాలిటీలు, గ్రామాలు విలీనమైన మున్సిపాలిటీలకు 20 కోట్ల చొప్పున విడుదల చేసింది. వాస్తవానికి బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో మున్సిపాలిటీల్లో అభివృద్ధి పడకేసింది. నిధుల కొరతతో ఎక్కడికక్కడే పనులు నిలిచిపోయాయి. వివిధ పథకాల కోసం కేటాయించిన నిధులను బీఆర్ఎస్ ప్రభుత్వం దారి మళ్లించి దుర్వినియోగం చేసింది. దీంతో దశాబ్ద కాలం పాటు ముఖ్యమైన పనులు కూడా నిలిచిపోయాయి. అలా పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేయడంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఈ నిధులు వినియోగించాలని రేవంత్ సర్కార్ ఆదేశించింది. తద్వారా తెలంగాణ రైజింగ్ 2047 విజన్ లో భాగంగా అభివృద్ధి వికేంద్రీకరణకు శ్రీకారం చుట్టింది ప్రజాప్రభుత్వం. ఈ విధానం ద్వారా రాష్ట్రంలోని మున్సిపాలిటీలను గ్రోత్ హబ్ గా మార్చనుంది. సీఎం రేవంత్ దగ్గరే పురపాలక శాఖ ఉండడంతో నిరంతర పర్యవేక్షణలో ఈ పనులు జరగనున్నాయి. 2026 మార్చి నాటికి ఈ పనులు పూర్తి కానున్నాయి. ఇక ఈ నిధులతో 2,432 పనులు జరగనున్నాయి. విలీన ప్రాంతాల అభివృద్ధి, రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు, జంక్షన్ల అభివృద్ధి, నీటి వనరుల సంరక్షణ, ఇందిరమ్మ కాలనీలు, ఇందిరమ్మ ఇళ్లు నిర్మించిన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన, పార్కుల అభివృద్ధి, షాపింగ్ కాంప్లెక్సుల నిర్మాణం తదితర కార్యక్రమాలు అమలు కానున్నాయి.